కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు చిరుక దేవిదాస్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. శనివారం స్థానిక ఆర్&బి విశ్రాంతి భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం 4 కోట్లుగా మార్చిందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటుగా కార్మిక సంక్షేమం కోసం చట్టాలు తీసుకురావాలని తెలిపారు. ఈరోజు జూలై 9 దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈరోజు అన్ని సంఘాలు కలిసి ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద మొత్తంలో ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు దేశవ్యాప్తంగా 50 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ మోడీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ మధ్యన 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ కార్మికుల హక్కులను కాలరాచిండు. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయంలో కూడా మద్దతు ధర ప్రకటించాలని, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత తీసుకురావాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కార్పొరేట్ శక్తులకు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోడీ ప్రభుత్వము అమ్మేస్తున్నాడు. కాబట్టి కారు చౌకగా అమ్మేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మికుల సంక్షేమం కోసము చట్టాలని సవరించాలని మేము ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జూలై 9 నాడు సమ్మె చేస్తున్నాం. కాబట్టి అందరూ వ్యాపారులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపి ఈ సమ్మెని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.